హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు అశోక్. సో ఇప్పటివరకు మనం సీసాట్లో 10 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాము. ఇది 11th క్వశ్చన్. సో 11th క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూద్దాం. మనకి ఫస్ట్ గీత ఏమంటున్నారు? నరేష్ హ్యాస్ బికమ్ ఎ బెటర్ బాక్సర్ సిన్స్ హీ స్టార్టెడ్ మెడిటేషన్. అంటే గీత గారి ప్రకారం ఏంటి అంటే, నరేష్ అంతకుముందు నుంచి కూడా ఒక బాక్సర్, ఓకేనా. బట్ నరేష్ ఎప్పుడైతే మెడిటేషన్ స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి కూడా బెటర్ బాక్సర్ అయ్యాడు అని చెప్పేసి గీతా గారి స్టేట్మెంట్. ఓకే, మరి ఈ స్టేట్మెంట్కి రాధా గారు ఏమంటున్నారు? ఇంపాసిబుల్. ఏ బాక్సర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెట్ ఈస్ హిస్ అగ్రెసివ్నెస్. అంటే రాధా గారు ఏమంటున్నారు అంటే, నువ్వు చెప్పింది ఇంపాసిబుల్, అంటే అది పాసిబుల్ అయ్యేది కాదు. ఎందుకు అంటే మెడిటేషన్ అనేది బాక్సింగ్కి అసలు సూట్ అవ్వదు. బికాస్ ఒక బాక్సర్కి కావాల్సింది మెయిన్గా అగ్రెసివ్నెస్. అంటే మనవాడు చాలా కోపంగా, చాలా భయంకరంగా అపోనెంట్ని ఓడించాలి అంటే అగ్రెసివ్నెస్ కావాలి అని చెప్పేసి రాధా గారు చెప్తున్నారు అనమాట. సో రాధా స్టేట్మెంట్ రిఫ్లెక్ట్స్ హర్ బిలీఫ్స్ దట్, అంటే ఇక్కడ రాధా గారి స్టేట్మెంట్ ప్రకారము ఆవిడ బిలీఫ్ ఏంటి అంటే, ఇప్పుడు గీతా గారి నమ్మకం ఏంటి? మెడిటేషన్ వల్ల బెటర్ బాక్సర్ అయ్యారని చెప్పేసి. రాధా గారి బిలీఫ్ అంటే రాధా గారి నమ్మకం ఏంటి? లేదు, బాక్సర్కి మెడిటేషన్ అవసరం లేదు, అగ్రెసివ్నెస్సే ఉండాలి అని చెప్పేసి చెప్పారనమాట. సో దీని ప్రకారం మనకి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ చూసుకున్నట్లయితే రాధా గారి బిలీఫ్ని బట్టి 4 స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ మనం గెస్ చేయాలన్నమాట. ఫస్ట్ ఏంటి? మెడిటేషన్ టెండ్స్ టు మేక్ ఎ పర్సన్ లెస్ అగ్రెసివ్. అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక పర్సన్ ఏంటి డైరెక్ట్ ఇంపాసిబుల్ అని చెప్పేశారు. ఎందుకు ఇంపాసిబుల్ అన్నారు? మెడిటేషన్ చేయడం వల్ల ఒక పర్సన్లో ఉన్న అగ్రెషన్ అనేది తగ్గిపోతుంది. బట్ బాక్సర్కి కావాల్సిందే అగ్రెషన్ అని చెప్పేసి ఇవి చెప్పారు. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అకార్డింగ్ టు రాధా. బట్ మిగతాయి కూడా చూసుకున్నట్లయితే మెడిటేషన్ హ్యాస్ లిటిల్ ఆర్ నో ఎఫెక్ట్ ఆన్ ద పర్సన్ హూ ప్రాక్టీసెస్. అంటే ఎవరైతే బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళలో ఈ మెడిటేషన్ అనేది కొంచెం ఎఫెక్ట్ చేస్తుంది లేదా అసలు ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పేసి మనకి ఎక్కడ కూడా రాధా గారు చెప్పలేదు. సో అందుకే ఈ స్టేట్మెంట్ మనం కొట్టివేయచ్చు. థర్డ్ స్టేట్మెంట్, నరేష్ వాజ్ ఎ పువర్ బాక్సర్ ఎర్లియర్ బికాస్ హీ వాజ్ నాట్ అగ్రెసివ్ ఇనఫ్ అన్నారు. అంటే మనకి ఇక్కడ ఎక్కడ కూడా నరేష్ పువర్ బాక్సరా, రిచ్ బాక్సరా, లేదా అంతకుముందు అగ్రెసివ్గా ఉన్నాడా, ఇప్పుడు లేడా అని చెప్పేసి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు అకార్డింగ్ టు రాధా స్టేట్మెంట్. సో ఇది కూడా కొట్టేయచ్చు. నెక్స్ట్, నరేష్ వుడ్ నాట్ హ్యావ్ టేకెన్ టు మెడిటేషన్ యాజ్ హీ వాజ్ ఎ బాక్సర్. అంటే నరేష్ బాక్సర్ కావడం వల్ల అతను మెడిటేషన్ వెళ్ళకూడదు. బికాస్ అంటే ఈయన బాక్సర్ కాబట్టి ఇతను మెడిటేషన్ చేయకూడదు అని చెప్పేసి ఈమె యొక్క ఉద్దేశం అన్నమాట. బట్ ఉన్న 4 స్టేట్మెంట్స్లో పర్ఫెక్ట్గా సూట్ అయ్యేది ఏది అంటే ఆప్షన్ ఏ. ఎందుకంటే మనకి ఇక్కడ అగ్రెషన్ గురించే మెయిన్గా డిస్కస్ చేస్తుంది రాధా, కాబట్టి మెడిటేషన్ వల్లనే మనవాడి అగ్రెషన్ తగ్గిపోతుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం. సెకండ్ క్వశ్చన్లో ఏమంటున్నారు? ఆల్ గుడ్ అథ్లీట్స్ వాంట్ టు విన్. అంటే ఎవరైతే మంచిగా, అథ్లీట్స్ అంటే ఏంటి? ఎవరైతే మనకి గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో అంటే అథ్లెటిక్స్లో వీటిలో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా అథ్లీట్స్ అంటారనమాట. సో ఆల్ గుడ్ అథ్లీట్స్ వాంట్ టు విన్ అంటే ఎవరైతే మంచి అథ్లీట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము గెలవాలి అని ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అండ్ ఆల్ అథ్లీట్స్ హూ వాంట్ టు విన్ ఈట్ ఏ వెల్ బ్యాలెన్స్డ్ డైట్. అంటే ఇక్కడ గుడ్ అథ్లీట్స్ గురించి మాట్లాడారు. గుడ్ అథ్లీట్స్ ఖచ్చితంగా మేము గెలవాలి అని అనుకుంటారు అని అన్నారు. బట్ అందరు అథ్లీట్స్కి కూడా కావాల్సింది ఏంటి? ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్. అంటే వాళ్ళందరూ కూడా మంచి డైట్ అనేది మెయింటైన్ చేస్తేనే వాళ్ళు అంటే గట్టిగా ఉంటారు అండ్ అలాగే పోటీలో గెలుస్తారు అన్నమాట. సో ఆల్ అథ్లీట్స్ హూ వాంట్ టు విన్ ఈట్ ఏ వెల్ బ్యాలెన్స్డ్ డైట్. అంటే ఎవరైతే అథ్లీట్స్ మేము గెలవాలి అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక మంచి డైట్ని మెయింటైన్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ దాకా ఒకటి అయిపోయింది. దేర్ ఫోర్ ఆల్ అథ్లీట్స్ హూ డు నాట్ ఈట్ ఏ వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఆర్ బ్యాడ్ అథ్లీట్స్ అంటున్నారు. అంటే ఎవరైతే ఒక ప్రాపర్ డైట్ ఫాలో అవ్వరో వీళ్ళందరూ కూడా బ్యాడ్ అథ్లీట్స్ అని చెప్పేసి అంటున్నారు. సో దీనికి ఒకసారి మనం చూసుకుందాం కింద ఇచ్చిన కన్క్లూజన్స్ ఏంటో.
ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనము నో బ్యాడ్ అథ్లీట్ వాంట్స్ టు విన్ అని చెప్పేసి అన్నారు. బట్ ఎవరికి ఇక్కడ అథ్లీట్స్ అందరికీ ఏం కావాలని ఉంటుంది ఫ్రెండ్స్? ఆల్ అథ్లీట్స్ వాంట్ టు విన్ అన్నారు. అంటే ప్రతి ఒక్క అథ్లీట్కి విన్ అవ్వాలనే ఉంటుంది. బట్ వాళ్ళలో కొంతమంది మంచి బ్యాలెన్స్డ్ డైట్కి ఎఫోర్డ్ చేయగలరు, కొంతమంది ఎఫోర్డ్ చేయలేరు అనమాట. అలా అని చెప్పేసి నో బ్యాడ్ అథ్లీట్ వాంట్స్ టు విన్ అనే స్టేట్మెంట్ మనం ఇక్కడ కన్క్లూడ్ చేయలేము. బికాస్ బ్యాడ్ అథ్లీట్ ఉన్నా కానీ వాడికి గెలవాలని అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. నెక్స్ట్ ఏమంటున్నారు? నో అథ్లీట్ హూ డస్ నాట్ ఈట్ ఏ వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ ఏ గుడ్ అథ్లీట్ అన్నారు. అంటే ఎవరైతే ఒక మంచి బ్యాలెన్స్డ్ డైట్ తినరో వాళ్ళు గుడ్ అథ్లీట్ కాదు అని చెప్పేసి అంటున్నారు అనమాట. అంటే వాళ్ళని బ్యాడ్ అథ్లీట్స్ కింద ట్రీట్ చేస్తున్నారు ఇక్కడ. సో మనం దీన్ని కన్క్లూడ్ చేయగలమా? కన్క్లూడ్ చేయలేము ఇక్కడ. సో థర్డ్ స్టేట్మెంట్ చూసుకుందాం. ఎవ్రీ అథ్లీట్ హూ ఈట్స్ ఏ వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ ఏ గుడ్ అథ్లీట్. ఓకే. ఫోర్త్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఆల్ అథ్లీట్స్ హూ వాంట్ టు విన్ ఆర్ గుడ్ అథ్లీట్స్ అన్నారు. సో ఈ రెండు స్టేట్మెంట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ డి చూసుకుందాము. డీలో ఏమంటున్నారు? ఆల్ అథ్లీట్స్ హూ వాంట్ టు విన్ ఆర్ గుడ్ అథ్లీట్స్ అన్నారు. అంటే ఎవరైతే అథ్లీట్స్ మేము గెలవాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరు అథ్లీట్స్ కూడా గుడ్ అథ్లీట్స్ అని మనం ఇక్కడ కన్సిడర్ చేయగలమా? ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కన్సిడర్ చేయలేం. అండ్ సి చూసుకున్నట్లయితే కొంచెం సిమిలర్గా ఉంది చూడండి. ఎవ్రీ అథ్లీట్ హూ ఈట్స్ ఏ వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ ఏ గుడ్ అథ్లీట్. సో ఇది మనకి ఇక్కడే చెప్పారు. ఆల్ గుడ్ అథ్లీట్స్, ఎవరైతే మంచి అథ్లీట్స్ అందరు ఉన్నారో వాళ్ళందరూ కూడా గెలవాలనుకుంటున్నారు. అండ్ ఈ గెలవాలనుకునే వాళ్ళందరూ కూడా మంచి డైట్ ఫాలో అవుతున్నారు అని చెప్పేసి అన్నారు. సో అదే ఇచ్చారు చూడండి మనకు అటు ఇటు తిప్పి. ఎవ్రీ అథ్లీట్ హూ ఈట్స్ ఏ వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ ఏ గుడ్ అథ్లీట్. అంటే బాగా ప్రాపర్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా గుడ్ అథ్లీట్స్, వాళ్ళందరూ కూడా గెలవాలనే కోరిక ఉంటుంది అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 3 and 4 క్వశ్చన్స్ చూసుకుందాం ఇప్పుడు. థర్డ్ క్వశ్చన్లో ఏమంటున్నారంటే, ఇది థర్డ్ క్వశ్చన్. ఏ రన్స్ లెస్ ఫాస్ట్ దాన్ బి అన్నారు. అంటే ఏ అనేవాడు బి కన్నా కూడా చాలా తక్కువ ఉరుకుతాడు అని చెప్పేసి అంటున్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు మనము? బి అనేవాడు ఏ కన్నా ఫాస్ట్గా ఉరుకుతాడని చెప్పుకోవచ్చు. లేదా ఇక్కడ కూడా మనం ఏ రన్స్ లెస్ దాన్ బి అని చెప్పేసి కూడా ఎలాగైనా రాసుకోవచ్చు ఇక్కడ మనం. ఓకేనా. నెక్స్ట్, బి రన్స్ యాజ్ ఫాస్ట్ బట్ నాట్ ఫాస్టర్ దాన్ సి అన్నారు. అంటే బి అనేవాడు సితో సమానంగా ఉరుకుతాడంట, బట్ బి కన్నా ఫాస్ట్గా ఉరకలేడు అన్నారు. అంటే దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు మనము? సి అనేవాడు బి కన్నా ఫాస్ట్గా ఉరుకుతాడు అండ్ సి అనేవాడు బితో సమానంగా కూడా ఉరుకుతాడు అని చెప్పేసి. అంటే ఇక్కడ బి సితో పాటుగా ఉరకగలడు, బట్ సి కన్నా ఎక్కువ మాత్రం ఉరకలేడు. ఓకేనా. ఈ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు మనకి. నెక్స్ట్, యాజ్ కంపేర్డ్ టు ఏ సి రన్స్ అని చెప్పి 4 ఆప్షన్లు ఇచ్చారు. అంటే ఏతో కంపేర్ చేసినట్లయితే, అంటే ఏతో సిని కంపేర్ చేసుకున్నట్లయితే కింది ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది కరెక్టు అని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ చూసుకున్నట్లయితే సి రన్స్ లోవర్ దాన్ ఏనా. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు? ఫస్ట్ దాంట్లో బి ఏ కన్నా ఫాస్ట్ ఉరుకుతాడు అన్నారు, అండ్ సి అనేవాడు బి కన్నా ఫాస్ట్ ఉరుకుతాడు అన్నారు. ఓకే. అండ్ బి అనేవాడు సితో పాటు సమానంగా ఉరుకుతాడు అనే స్టేట్మెంట్ మనం ఇలా రాసుకున్నాము. ఇప్పుడు సి రన్స్ లోవర్ దాన్ ఏనా. సి అనేవాడు ఏ కన్నా స్లోగా ఉరుకుతాడా? లేదు. బి అనేవాడు కంటే ఏ గాడే స్లోగా ఉరుకుతున్నాడు అంటే ఇక సి గాడు దరిదాపుల్లోకి కూడా రాడు. కాబట్టి ఫస్ట్ వన్ మనం ఎలిమినేట్ చేసుకుందాం. నెక్స్ట్, సి రన్స్ ఫాస్టర్ దాన్ ఏ. సి అనేవాడు ఏ కన్నా ఫాస్టర్గా ఉరుకుతాడు. ఇది 100% కూడా కరెక్ట్ స్టేట్మెంట్. బట్ నెక్స్ట్ కూడా చూద్దాం. సి రన్స్ విత్ ద సేమ్ స్పీడ్ యాజ్ ఏ. సి అనేవాడు ఏ కన్నా సేమ్ స్పీడ్లో వెళ్తున్నాడా? లేదు. సి అనేవాడు బిని ఓడిచ్చాడంటే ఆబ్వియస్గా ఏని కూడా ఓడిచ్చేసినట్టే, ఎందుకంటే బి కన్నా ఏ తక్కువ ఉరుకుతాడు కాబట్టి. సో ఆప్షన్ సిని ఎలిమినేట్ చేసుకుందాం. డీని చూసుకున్నట్లయితే గివెన్ డేటా ఈజ్ నాట్ సఫిషియంట్ టు డిటర్మైన్ అన్నారు. ఎందుకు? మనకి సఫిషియంట్ డేటా ఉంది కదా, వాడు ఇచ్చేశాడు. సో ఇక్కడ ఆప్షన్ ఏంటి మనకి? ఆన్సర్ బి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూసుకుందాం. ఈచ్ ఆఫ్ ఏ బి సి అండ్ డి హ్యాస్ 100 రూపీస్ అన్నారు. అంటే ఇక్కడ రాసుకుందాం ఒకసారి. ఏ బి సి డి ఒక్కొక్కరి దగ్గర ఎంత ఉన్నాయంట? 100 రూపాయలు ఉన్నాయంట.
ఓకేనా, రైట్. ఏ పేస్ 20 టు బి, హూ పేస్ 10 టు సి అన్నారు. సో ఫస్ట్ ఒక్కొక్క స్టేట్మెంట్ని కట్ చేసుకుంటూ వెళ్దాం. ఏ పేస్ 20 టు బి అన్నారు కదా, ఓకే. అంటే ఏ అనేవాడు బికి ఒక 20 రూపాయలు ఇచ్చాడనమాట అప్పు. సో అప్పుడు ఏ దగ్గర ఎంత ఉంటుంది, 20 రూపాయలు తగ్గుతుంది కదా, ఏ దగ్గర 80 రూపాయలు ఉంటుంది. ఆ 80 రూపాయల్లో ఆ 100 రూపాయలు 20 రూపాయలు బికి ఇచ్చాడు కాబట్టి బి దగ్గర 120 రూపాయలు ఉంటుంది. అండ్ సి దగ్గర డి దగ్గర మనకి ఏమీ చెప్పలేదు ఈ స్టేట్మెంట్లో. సో ఏమన్నారు నెక్స్ట్ చూద్దాం. ఏ పేస్ 20 టు బి, హూ పేస్ 10 టు సి. అంటే ఇక్కడ హూ అంటే ఎవరు, బి తర్వాత కామా ఉంది కదా, అంటే ఇక్కడ హూ అంటే బి. అంటే బి అనేవాడు సికి ఒక 10 రూపాయలు ఇచ్చాడంట. అంటే ఇక్కడ 80, బి దగ్గర నుంచి సికి ఒక 10 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తే సికి 110 రూపాయలు ఉంటాయి, బి దగ్గర కూడా 110 రూపాయలు ఉంటాయి. ఎందుకంటే 120లో నుంచి 10 రూపీస్ తీసేస్తే 110 అండ్ 100ని డి దగ్గర యాజ్ ఇట్ ఈస్ అంతే ఉంచాం, రైట్. ఓకేనా. బి హూ పేస్ 10 టు సి, హూ గెట్స్ 30 ఫ్రమ్ డి. అంటే ఇక్కడ హూ అంటే ఎవరు, సి. హూ గెట్స్ 30 రూపీస్ ఫ్రమ్ డి అంటే సికి డి నుంచి 30 రూపాయలు వచ్చినాయంట. అంటే ఏ దగ్గర చేంజ్ లేదు, బి దగ్గర ఇప్పుడు ఏం డిఫరెన్స్ లేదు. బట్ సి అనేవాడికి డి దగ్గర నుంచి ఒక 20 రూపాయలు ఎట్లో నొక్కేసింది అనమాట. అంటే మనవాడి దగ్గర ఇప్పుడు ఎంత ఉంటాయి, ఇక్కడ 30 రూపాయలు కదా, 30 రూపాయలు ఇచ్చాడనమాట డి. అంటే డి దగ్గర ఇప్పుడు 70 రూపాయలు ఉంటాయి. బికాస్ మనకి 100 రూపీస్ మైనస్ 30 చేస్తే ఎంత, 70 రూపీస్. అండ్ సిని చూసుకున్నట్లే ఎంత, 110 రూపీస్ ప్లస్ 30 రూపీస్ యాడ్ చేసుకుంటే 140 రూపీస్. అంటే వీడిచ్చిన స్టేట్మెంట్స్ మనం ఇక్కడ దాకా ఎండ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటో చూద్దాం. ఇన్ దిస్ కంటెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే కింద ఇచ్చిన 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ కాదు అన్నారు. ఓకేనా. ఫస్ట్ చూసుకుందాం ఫ్రెండ్స్, మనం ఇక్కడ సి ఈజ్ ద రిచెస్ట్. సో ఆబ్వియస్గా వీడి దగ్గర 80 ఉన్నాయి, వీడి దగ్గర 100, వీడి దగ్గర 140, వీడి దగ్గర 70. అంటే ఆబ్వియస్గా సిఏ ఇక్కడ రిచెస్ట్. సో ఇక్కడ కరెక్ట్ కాని స్టేట్మెంట్ అన్నారు కాబట్టి దీన్ని కన్సిడర్ చేయలేం మనం, ఎందుకంటే ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి. డి ఈజ్ ద పూరెస్ట్ అన్నారు, అంతే కదా, అందరికన్నా తక్కువ రూపాయలు 70 రూపాయలతో డి ఉన్నాడు కాబట్టి డి పూరెస్ట్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. బట్ మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. ఓకే. థర్డ్ చూసుకుందాం. సి హ్యాస్ మోర్ దాన్ వాట్ ఏ అండ్ డి హ్యావ్ టుగెదర్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సి హ్యాస్ మోర్ దాన్ వాట్ ఏ అండ్ డి హ్యావ్ టుగెదర్ అన్నారు. అంటే ఏ అండ్ డిని కలిపితే ఎంత వస్తుంది, 80 + 70 కలపండి ఒకసారి. సో 80 + 70 కలిపితే ఎంత వస్తుంది మనకి, 150 వస్తుంది. సో 150 రూపీస్. బట్ వాడు ఏమన్నాడు, సి దగ్గర ఎంత ఉన్నాయి, 140 రూపీస్ ఉన్నాయి. అంటే సి హ్యాస్ మోర్ దాన్ వాట్ ఏ అండ్ డి హ్యావ్. ఏ అండ్ డి దగ్గర మనకి కలిపితే 150 రూపాయలు ఉంటే మనకి సి దగ్గర 140 రూపాయలే ఉన్నాయి. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ డి చూసుకుందాం. బి ఈజ్ రిచర్ దాన్ డి అన్నాడు. బి దగ్గర 110 ఉన్నాయి, డి దగ్గర 70 ఉన్నాయి. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. బట్ మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫిఫ్త్ అండ్ ఫైనల్ క్వశ్చన్ చూసుకుందాం ఇవాళకి. సో ఫిఫ్త్ క్వశ్చన్ ఏం చెప్తున్నారు మనకి, ఇన్ ఏ టౌన్ 45% ఆఫ్ పాపులేషన్ రీడ్ మ్యాగజైన్ ఏ, 55% రీడ్ మ్యాగజైన్ బి, 40% రీడ్ మ్యాగజైన్ సి, 30% రీడ్ మ్యాగజైన్ ఏ, బి అండ్ 15 రీడ్ బి అండ్ సి. సో ఇక్కడ 3 మ్యాగజైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం ఇవి చూసుకున్నట్లయితే వెన్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయంటే బేసిక్గా ఫస్ట్ ఇప్పుడు ఇది ఏ అనుకుందాం అండ్ ఇది బి అనుకుందాం. సో మనకి ఒకవేళ ఏమన్నారంటే ఒక ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అంటే ఏ అనే సిటీలో ఒక 100 మెంబర్స్ ఉన్నారు, బి అనే సిటీలో ఒక 200 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఏ అండ్ బి కలిపి మనకి ఒక 50 మెంబర్స్ ఉన్నారని చెప్పేసి అన్నారనుకో, మనం ఇక్కడ ఏం కలపాలి, ఏని మరియు బిని కలపాలన్నమాట. అంటే ఇవన్నీ కూడా వెన్ డయాగ్రామ్స్లో వస్తాయి. సో ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది, ఏ అండ్ బిలో కలిపి 50 మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాడిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏలో 100 మెంబర్స్ ఉన్నారంటే దాని ఉద్దేశం ఏంటి, ఆల్రెడీ 50 మెంబర్స్ ఇక్కడ నివసిస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ 50 వేసుకోవాలి. బిలో 200లో ఆల్రెడీ 50 ఏ అండ్ బి కలిసిందనమాట ఇది. సో ఇక్కడ 150 వేసుకోవాలి. సో అలా ఉంటాయి అన్నమాట.
సో జస్ట్ ఎగ్జాంపుల్లా చెప్పాను. ఇప్పుడు ఏమన్నారు, మనకి ఒక టౌన్ ఉంది, ఒక పట్టణంలో 45% మ్యాగజైన్ ఏ చదువుతారు. సో ఒక్క నిమిషం, కొంచెం పెద్దగా వెళ్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మ్యాగజైన్ ఏ అనుకుందాం, ఇది మ్యాగజైన్ బి అనుకుందాం, ఇది మ్యాగజైన్ సి అనుకుందాం. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది బోత్ ఏ అండ్ బి చదివే మ్యాగజైన్ అనమాట, అంతే కదా. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇది ఏ ఇది బి అయితే ఈ మధ్యలో ఉన్న పార్ట్ ఏంటి, బోత్ ఏ అండ్ బి. అండ్ అలాగే మనకి ఇక్కడ బి ఇక్కడ సి ఉన్నాయనుకోండి, సో ఈ పార్ట్ వచ్చేసి బి అండ్ సి చదివేది అనమాట. సో అలా ఏసి అనుకోండి, ఏ ఉంది అలాగే సి ఉందనుకోండి, ఈ పార్ట్ వచ్చేసి ఏసీ చదివేది అనమాట. బట్ ఇక్కడ మనకు కామన్గా మూడిటికి కలిపి ఒకటి కనిపిస్తుంది చూసారా, ఇది బోత్ అంటే ఏ బి అండ్ సి మూడు కలిపి చదివే పార్ట్ ఈ పార్ట్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి 100%. సో ఫస్ట్ మనం ఏమన్నారు, ఇక్కడ మూడు కలిపి చదివే మనం ఎప్పుడైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి మనం, ఓకేనా. సో 10% రీడ్ ఆల్ ద 3 మ్యాగజైన్స్ అన్నారు. సో ఆల్ ద 3 మ్యాగజైన్స్ రీడ్ చేసేవాళ్ళు 10% ఉన్నారు అన్నారు, ఓకేనా. ఇప్పుడు చూసుకుందాం, ఏ అండ్ బి సారీ 30% రీడ్ మ్యాగజైన్స్ ఏ అండ్ బి. అంటే ఏ అండ్ బి అంటే ఏంటి, ఇది దీంట్లో 30% మెంబర్స్ కలిపి ఏని మరియు బి మ్యాగజైన్ని చదువుతున్నారు అన్నారు. బట్ ఆల్రెడీ ఏని బిని సిని కలిపి చదివే మ్యాగజైన్ 10% ఉంది కాబట్టి మనం ఎంత వేసుకుంటాము, 30 - 10 వేసుకుంటాం. అంటే 20% మెంబర్స్ మాత్రమే చదువుతారు ఏ బిని కలిపి, ఓకేనా. రైట్. ఇప్పుడు 15% రీడ్ మ్యాగజైన్స్ బి అండ్ సి. అంటే బిని మరియు సిని కలిపి చదివేది 15% అనమాట. బట్ ఆల్రెడీ మూడు కలిపి చదివేది ఒక 10% ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ 5% మాత్రమే వేసుకుంటాం. అలాగే 25% రీడ్ ఏ అండ్ సి అంటే ఏంటి, 25 - 10 అంటే 15%. సో ఇలా వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ముగ్గురు కలిసి చదివేది వేసుకోవాలి, తర్వాత ఇద్దరు కలిపి చదివేది వేసుకున్నట్లయితే తర్వాత వాడు ఇచ్చింది ఏంటో మనకి తెలుస్తుంది. 45% ఆఫ్ పాపులేషన్ రీడ్ మ్యాగజైన్ ఏ అన్నారు. అంటే మ్యాగజైన్ ఏలో మనకి 45% చదువుతున్నారు అని అన్నారు. బట్ ఈ 45లో నుంచి ఇవన్నీ తీసేయాలి మనకి కామన్గా ఉన్నవి. సో కామన్గా ఉన్నవి ఏంటి, 20 + 10 30, 30 + 15 45. సో ఇక్కడ ఏ దగ్గర మనకి ఎంటీ పెట్టుకోవాలి, ఏం లేదు ఇక్కడ మనకి. అదే బి చూసుకుందాం అనుకోండి, 55% రీడ్ మ్యాగజైన్ బి అన్నారు. సో ఇక్కడ 55% బి చదువుతున్నారు అన్నారు. బట్ ఈ 55లో నుంచి ఆల్రెడీ ఏబి కలిసి చదివే వాళ్ళు ఉన్నారు, ఏబిసి కలిపి చదివే వాళ్ళు ఉన్నారు, బీసీ చదివే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళని ఎలిమినేట్ చేసుకోవాలి కదా. అంటే 20 + 10 30, 30 - 5 -35 చేసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ కేవలం 20% మనకి బి అండ్ సి బి చదువుతున్న వాళ్ళు, బి అలోన్, ఓకేనా. రైట్. నెక్స్ట్ 40% రీడ్ మ్యాగజైన్ సి అన్నారు. మ్యాగజైన్ సి చదివే వాళ్ళు 40% అన్నారు. బట్ ఆ 40లో నుంచి కామన్గా ఉన్నాయి 3 తీసేయాలన్నమాట. అంటే 15 + 5 20, 20 + 10 30. సో 40 - 30 చేస్తే 10% మెంబర్స్ మనకి ఇక్కడ మ్యాగజైన్ సి చదువుతున్నారు. రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, అడిగాడు, వాట్ పర్సంటేజ్ డు నాట్ రీడ్ ఎనీ మ్యాగజైన్. అసలు ఏ మ్యాగజైన్ చదవని వాళ్ళ పాపులేషన్ ఎంత పర్సంటేజ్ ఉంది అని అన్నారు. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి 20, 20 + 20 40, 40 + 10 50, 50 + 15 65, 60 + 5 65 + 5 70, 70 + 10 80. సో ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నా మీరు డైరెక్ట్ రాసుకోండి, 20 10 20 15 5 10 ఇవన్నీ యాడ్ చేసుకుంటే 80 వస్తుంది. అంటే 80% ఆఫ్ ద మెంబర్స్ మనకి ఏదో ఒక మ్యాగజైన్ చదువుతున్నారు. అంటే ఏ కానీ బి కానీ సి కానీ లేకపోతే ఏబి కానీ ఏసీ కానీ ఏదో ఒకటి చదువుతున్నారు. బట్ క్వశ్చన్ ఏంటి, వాట్ పర్సంటేజ్ డు నాట్ రీడ్ ఎనీ మ్యాగజైన్ అన్నారు. ఏ మ్యాగజైన్ చదవని వాళ్ళు ఎంతమంది, టోటల్ 100% ఉన్నారు అనుకోండి, 80% చదువుతున్నారంటే రిమైనింగ్ ఎంత పర్సెంట్ ఉన్నట్టు, 20% ఉన్నట్టు. సో ఈ 20% మెంబర్స్ అనేది ఏది కూడా
చదవట్లేదు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడు దాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము లాంచ్ చేసే కోర్సెస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.